నరసింహ బాలయ్య, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో 'డాకు మహారాజ్' సినిమా సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇందులో భాగంగా వచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాబీ ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్‌ను రివీల్ చేశారు. బాబీ మాట్లాడుతూ 'డాకు మహారాజ్‌లో ఒక 5-6 సాలిడ్ ఎపిసోడ్స్ ఉంటాయి. ముఖ్యంగా బాలకృష్ణ గారి సినిమా నుంచి ఏదైతే కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. అదేవిధంగా బాలయ్య పాత్రలో 3 వేరియేషన్స్ ఉంటాయి. ఆ మూడో వేరియేషన్ కోసం బెస్ట్ ఎపిసోడ్‌ని డిజైన్ చేయడం జరిగింది. నా దృష్టిలో అది సినిమాలోనే మెయిన్ హైలైట్ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రం నుండి ఇప్పటికే 3 సాంగ్స్ వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు నాలుగో సాంగ్ విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సాంగ్ కూడా మాస్ పాట అని తెలుస్తుంది. తమన్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడట. ఈ వారమే నాలుగో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. దర్శకుడు బాబీ ఇంకా మాట్లాడుతూ యాక్షన్ ఒక్కటే కాదు, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంటాయి. బాలకృష్ణ గారి పాత్రలో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో ఓ 30 నిమిషాల ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. ఒక్క మాటలో 'డాకు మహారాజ్‌లో అద్భుతమైన యాక్షన్‌తో పాటు ఇంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఎలా పండించారు అని మీరు అడుగుతారంటూ బాబీ చెప్పుకొచ్చారు. ఇక 'డాకు మహారాజ్' సినిమా జనవరి 12, 2025న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, ఫార్చ్యూన్ 4 సినిమాపై సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొత్తం ఫుల్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కబోతుంది అంటూ రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా తెలుస్తుంది. కాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా 'డాకు మహారాజ్' ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ సూపర్‌గా ఉంది. ప్రతి సెకండ్‌కి బాలయ్యలోని డిఫరెంట్ యాంగిల్ చూపిస్తూ గూస్ బంప్స్ తెప్పించాడు డైరెక్టర్ బాబీ. అయితే ఈ సినిమాలో మరొక హీరో కూడా ఉన్నాడన్న విషయం ఇప్పుడు హైలైట్‌గా మారింది. బాబీ ఒక్క హీరోతో సరిపెట్టుకోడు. ఇద్దరు హీరోలను సినిమాలో చూపిస్తాడు. 'వాల్తేరు వీరయ్య' సినిమాలో కూడా చిరంజీవి పక్కన రవితేజను చూపించి కథను మలుపు తిప్పేశాడు. అలాంటి సత్తా ఉన్న డైరెక్టర్ బాబీ. 'డాకు మహారాజ్' సినిమాలో సైతం ఒక తెలుగు హీరోని చిన్న పాత్రలో మెరిసేలా చేశాడట. ఆ విషయం బయటకు రాకుండా చాలా పక్కా ప్లాన్‌తో దాపెట్టేశాడట. థియేటర్స్‌లో ఆ హీరో ఎంట్రీ చూస్తే ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అయిపోయే విధంగానే ఉంటుందనే రేంజ్‌లో ఆ హీరో క్యారెక్టర్‌ను రాసుకున్నారట.